మీరందరూ కూడా ఆలోచించాల్సింది అభివృద్ధి అనేది మీ అందరం ఒక బాధ్యతగా తీసుకుంటాం. పదవులు అనేది అలంకరణ కోసం కాదు, ఖచ్చితంగా మన ప్రాంతానికి మన సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. మా తండ్రి గారు మొట్టమొదటిసారి ఈ ఆటో నగర్ నిర్మాణం కోసం ఆ రోజు సోమసుందరపాలెం గ్రామం నుంచి ఈ భూమి ఆ రోజు ఎలిమినేట్ చేయించి మన తెనాలి నియోజకవర్గానికి ఆటో నగర్ ఉండాలని చెప్పి అప్పుడు మా నాన్నగారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 1989లో ఆ రోజున ఈ ఆటో నగర్ స్థాపించడం జరిగింది. సుమారు 500 మంది ఇక్కడ చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. 500 మంది ఈరోజు 4000 మందికి మీరు ఉపాధి కల్పించగలుగుతారు. టెక్నాలజీ కొత్త ఆలోచనలతో రావచ్చు. నేను ఆ రోజున రాష్ట్ర విభజన జరగబోతే భారతదేశంలో మొట్టమొదటి ఆటో నగర్ ఉచితంగా విద్యుత్ ఇవ్వాలనేది తెనాలి ఆటో నగర్గా మార్చేవాళ్ళం. ఆ రోజున సోలార్ ఎనర్జీ జనరేట్ చేసి మీ అందరికీ కూడా ఉచితంగా మీకు పవర్ సప్లై చేసేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసి దానికి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ కూడా తీసుకొచ్చాను ఆ రోజున. కానీ అన్ఫార్చునేట్ అది మనకి ఆ రోజున రాష్ట్ర విభజన జరిగింది, సమయం సరిపోలేదు. దాని తర్వాత అది కొనసాగించలేకపోయారు. అదేవిధంగా ఇక్కడ లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా ఇక్కడ ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు కూడా చాలామందికి ఒక ఉపాధి కల్పించేటట్టు ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి వాళ్ళు కూడా నిలబడ్డారు. విశాఖపట్నం పోర్టు రాబోయే రోజుల్లో తప్పకుండా మనం నిర్మాణం చేసుకుంటాం. అదేవిధంగా ఓడరేవు ఇటువంటి పోర్ట్స్ మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా మనకి మన ప్రాంతాల్లో అభివృద్ధి జరిగే విధంగా మనం ముందుకెళ్తాం. ఏ విధంగా మనం 4 లేన్ల రహదారి పెదరావూరు నుంచి నందివెల్లి వరకు ఆ రోజున 68 కోట్ల రూపాయలతోటి ప్రారంభించామో ఆ రహదారిని ఖచ్చితంగా మంగళగిరి వరకు తీసుకెళ్ళి మనకి ప్రతిరోజు మీకు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ఆ సౌకర్యాన్ని మీకు అతి త్వరలో తీసుకొచ్చే విధంగా మేము నిలబడతాం. ఇందాక నేను అన్నట్టు 500 యూనిట్లు ఉన్నాయి ఇక్కడ, కానీ 4000 మంది మీ దగ్గర పనిచేస్తున్నారు. 4000 మంది వాళ్ళ ఇళ్లలో కూడా పాపం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కాపాడుకొని చదివించుకొని ఒక భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా మీ పైన ఆధారపడి ఉంటారో మీరు కూడా ఒక నమ్మకంతో ఒక భరోసాతోటి మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రాంతానికి మీకోసం నిలబడతాం, మంచి కార్యక్రమాలు చేస్తాం అనే నమ్మకం మీకు కలిగించే విధంగా మేము ప్రవర్తిస్తాం. దానికోసం మేము కట్టుబడి ఉన్నాం. ఈరోజు పదవుల కోసం కాదు, సీట్ల కోసం కాదు, ఎవరెంత మెజారిటీతో గెలుస్తారని కాదు, నిజాయితీగా పనిచేసి చేసిన పనులు మీరు అందరూ చూశారు. గతంలో ఏ విధంగా చేసామో చేయాల్సిన పనులు కూడా తప్పకుండా మీకు ఒక ఉన్నత ఆలోచనతోటి నిజాయితీగా పనిచేసి తప్పకుండా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఆ నమ్మకం మీరు దయచేసి మా మీద పెట్టుకోండి. దానికోసం మేము మీ ముందు ఉన్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ